ఫ్రెండ్స్, ఈరోజు మన ప్రపంచం ఒక అగ్నిపర్వతం మీద కూర్చుని ఉంది. నార్త్ అట్లాంటిక్ మహాసముద్రం అలల నుంచి వస్తున్న వార్తలు వింటుంటే మూడో ప్రపంచ యుద్ధం మన తలుపు తడుతోందా అనే భయం కలుగుతోంది. ఇదేదో హాలీవుడ్ సినిమా కథ కాదు, ఇది వాస్తవం. అమెరికా తన అహంకారంతో రష్యా నౌకల్ని బంధిస్తే రష్యా తన అణ్వాయుధాల్ని సిద్ధం చేసింది. కానీ అందరినీ షాకుకు గురిచేస్తూ అగ్రరాజ్యాల మధ్యకు భారత నౌకాదళం దూసుకెళ్లింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా భారత్ను బెదిరిస్తున్నారు. కానీ భారత్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అసలు వెనిజులా తీరంలో ఏం జరుగుతోంది, భారత్ ఎందుకు తన యుద్ధ నౌకల్ని అంత దూరం పంపింది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, ఈ మొత్తం గొడవకి కేంద్రం వెనిజులా. వెనిజులా దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలున్నాయి. అమెరికా వెనిజులాపై ఎన్నో ఆంక్షలు విధించింది. అయితే రష్యా తన నౌకల ద్వారా వెనిజులా నుంచి ముడి చమురుని ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తోంది. ఇటీవలే అంతర్జాతీయ జలాల్లో అమెరికా నౌకాదళం రష్యాకు చెందిన భారీ చమురు ట్యాంకర్స్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంది. అమెరికా ఉద్దేశం ఏంటంటే రష్యా యొక్క ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టడం. కానీ ఇక్కడే అమెరికా ఒక తప్పు చేసింది. ఆ నౌకల్లో భారత్కు రావాల్సిన చమురు కూడా ఉంది. భారత్ తన చమురు అవసరాల కోసం రష్యా మరియు వెనిజులాపై కొంతవరకు ఆధారపడుతుంది. అమెరికా చేసిన ఈ పని నేరుగా భారత్ యొక్క ఎనర్జీ సెక్యూరిటీపై జరిగిన దాడి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేదు. అమెరికా తన నౌకల్ని తాకడమంటే యుద్ధం ప్రకటించడమే అని రష్యా భావించింది. వెంటనే రష్యా తన జర్కాన్ హైపర్సోనిక్ మిసైల్స్తో కూడిన యుద్ధ నౌకల్ని అమెరికాలోని ఫ్లోరిడా తీరం వైపు పంపింది. ఈ మిసైళ్లను అడ్డుకోవడం ప్రపంచంలో ఏ రక్షణ వ్యవస్థకైనా అసాధ్యం. అట్లాంటిక్ సముద్రంలో రష్యా మరియు అమెరికా నౌకలు ఇప్పుడు ఒకదానికొకటి ఎంత దగ్గరగా ఉన్నాయంటే ఏ క్షణంలో అయినా ఒక చిన్న మిస్ఫైర్ జరిగినా ప్రపంచం అంతమైపోతుంది. ఈ ఉద్రిక్తతల మధ్య భారత్ తన శక్తివంతమైన డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్ని అట్లాంటిక్ మహాసముద్రంలోకి పంపింది. ఇది ప్రపంచ రక్షణ నిపుణుల్ని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా భారత నౌకాదళం హిందూ మహాసముద్రానికే పరిమితమని అందరూ అనుకుంటారు. కానీ భారత్ ఇప్పుడు బ్లూ వాటర్ నేవీగా ఎదిగింది. 7 సముద్రాల అవతల కూడా మన ప్రయోజనాల్ని కాపాడుకోగలమని భారత్ నిరూపించింది. భారత్ అక్కడ ఎందుకుంది అంటే మన ఆస్తి రక్షణ. అమెరికా పట్టుకున్న నౌకల్లో భారతీయ పెట్టుబడులు మరియు భారతదేశానికి రావాల్సిన చమురుంది. భారత్ ఏ ఒక్క దేశానికి బానిస కాదు. అమెరికాతో స్నేహం ఉన్న మన ప్రయోజనాలు దెబ్బతింటే అమెరికాను కూడా ఎదిరించే ధైర్యం భారత్కుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత్ వెంటనే తన నౌకల్ని వెనక్కి తీసుకోవాలి, లేదంటే ఆర్థిక ఆంక్షలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. ఇది ఒక స్నేహపూర్వక దేశం చేసే పని కాదు. కానీ భారత్ ఐక్యరాజ్య సమితిలో గట్టిగా వాదించింది. అంతర్జాతీయ జలాల్లో వ్యాపార నౌకల్ని బంధించే హక్కు అమెరికాకి ఎవరిచ్చారు అని ప్రశ్నించింది. ఇది మోదీ ప్రభుత్వం యొక్క న్యూ ఇండియా పవర్. అట్లాంటిక్లో ఇప్పుడు కేవలం ఫిరంగులే కాదు, కంటికి కనిపించని ఎలక్ట్రానిక్ యుద్ధం కూడా జరుగుతోంది. అమెరికా నేవీ భారత్ మరియు రష్యన్ నౌకల కమ్యూనికేషన్ సిస్టమ్ని జామ్ చేయడానికి ప్రయత్నించింది. దానికి బదులుగా భారత నౌకాదళం తన అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విమానాలను ఉపయోగించి అమెరికా డ్రోన్స్ని నిలిపేసింది. ఈ సాంకేతిక పోరాటంలో భారత్ అమెరికాకు దీటైన సమాధానమిచ్చింది. సముద్రం లోపల రష్యాకు చెందిన అణ్వాయుధ జలాంతర్గాములున్నాయి. అవి ఎక్కడున్నాయో అమెరికా రాడార్స్కు కూడా చిక్కడం లేదు. మరోవైపు భారత నౌకలపై మన ఎలైట్ కమాండోలు మార్కోస్ సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ అమెరికా కనుక మన నౌకలపై దాడికి ప్రయత్నిస్తే ఆ నౌకల్ని స్వాధీనం చేసుకోవడానికి మార్కోస్ సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఈ గందరగోళంలో చైనా మౌనంగా ఉంటూనే తన స్పై షిప్స్ని అట్లాంటిక్ వైపు మళ్లించింది. చైనాకు వెనిజులాలో బిలియన్ల డాలర్ల పెట్టుబడులున్నాయి. చైనా తన ప్రయోజనాల కోసం రష్యా మరియు భారత్ కూటమికి మద్దతిచ్చే అవకాశం ఉంది. అలాగే ఉత్తర కొరియా కూడా రష్యాకు మద్దతుగా కొన్ని సైనిక కదలికలు చేపట్టింది. అంటే ఒకవైపు అమెరికా మరియు దాని నాటో మిత్రదేశాలు, మరోవైపు భారత్, రష్యా, చైనా కూటమి. ఇది సరిగ్గా ప్రపంచ యుద్ధం లాంటి వాతావరణమే. 1971లో భారత్ పాక్ యుద్ధం జరిగినప్పుడు అమెరికా తన 7th ఫ్లీట్ని భారత్ను బెదిరించడానికి పంపింది. అప్పుడు రష్యా మనకు అండగా నిలిచింది. ఈరోజు చరిత్ర రిపీట్ అవుతోంది. కాకపోతే ఈసారి భారత్ ఎవరి సాయం అవసరం లేకుండానే అమెరికా తీరం వద్దకు వెళ్లి తన బలాన్ని చూపిస్తోంది. వెనిజులాలో ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్నాయి. అమెరికా అక్కడ తన అనుకూల ప్రభుత్వాన్ని తీసుకురావాలని చూస్తోంది. కానీ భారత్ మరియు రష్యా అక్కడ ఉండడం వల్ల అమెరికా పప్పులు ఉడకడం లేదు. ఈ ఉద్రిక్తతల వల్ల ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
డాలర్ విలువ పడిపోతోంది. షేర్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఒకవేళ యుద్ధం మొదలైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 50 ఏళ్లు వెనక్కి వెళుతుంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. భారత్ మాత్రమే అమెరికా మరియు రష్యాతో మాట్లాడి శాంతిని తీసుకురాగల ఏకైక దేశం. ఫ్రెండ్స్, రాబోయే 24 గంటలు ప్రపంచ చరిత్రలోనే అత్యంత కీలకం. అట్లాంటిక్ నీరు రక్తంతో ఎర్రబడుతుందా లేదా దౌత్యం విజయం సాధిస్తుందా అనేది చూడాలి. భారత్ అక్కడ ఉండడం వల్ల అమెరికాకు ఒక విషయం అర్థమైంది. ఇకపై ప్రపంచాన్ని ఏ ఒక్క దేశం శాసించలేదు. భారత్ ఇప్పుడు ఒక గ్లోబల్ పవర్. మన ప్రయోజనాల కోసం మనం ఎవరితో అయినా తలపడతాం. ఒకప్పుడు భారత నౌకాదళం కేవలం మన తీర ప్రాంతాన్ని రక్షించుకోవడానికే పరిమితమని ప్రపంచం అనుకునేది. కానీ నేడు వెనుజులా తీరంలో మన యుద్ధ నౌకలు గర్జిస్తుంటే భారత్ ఒక బ్లూ వాటర్ నేవీగా అవతరించిందని స్పష్టమవుతోంది. అంటే ప్రపంచంలో ఏ మూలనైనా మన ప్రయోజనాలకు ముప్పు వాటిల్లితే అక్కడికి వెళ్లి మన జెండాని పాతే శక్తి భారత్కుందని అర్థం. మన దగ్గరున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య మరియు ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి విమాన వాహక నౌకలు మరియు అత్యాధునిక కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్లు అమెరికా నౌకాదళానికి కూడా సవాల్ విసురుతున్నాయి. ఈ ధైర్యమే ట్రంప్ హెచ్చరికల్ని లెక్క చేయకుండా భారత్ను అక్కడ నిలబెట్టింది. ఈ అట్లాంటిక్ సంక్షోభం అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో ఉన్న లోపాల్ని బయటపెట్టింది. అమెరికా ఈ యుద్ధానికి సిద్ధమవుతుంటే ఫ్రాన్స్ మరియు జర్మనీ వంటి దేశాలు భారత్ మరియు రష్యాతో నేరుగా గొడవ పెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఒకవేళ యుద్ధం వస్తే యూరప్ ఆర్థికంగా సర్వనాశనమవుతుందని వారికి తెలుసు. అమెరికా తన స్వప్రయోజనాల కోసం తమని పావులుగా వాడుకుంటోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ గతంలోనే సూచించారు. ఇప్పుడు భారత నౌకాదళం అక్కడ ఉండడం వల్ల అమెరికాని గుడ్డిగా అనుసరించవద్దని యూరోపియన్ దేశాలపై ఒత్తిడి పెరుగుతోంది. అట్లాంటిక్ సముద్రం మీద యుద్ధం జరిగితే అది కేవలం నీటి మీదనే ఆగిపోదు, అది అంతరిక్షానికి కూడా పాకుతుంది. అమెరికా, రష్యా మరియు భారత్ 3 దేశాల దగ్గర కూడా శాటిలైట్లను కూల్చివేసే ఏశాట్ టెక్నాలజీ ఉంది. యుద్ధం తీవ్రమైతే ఒకరి జీపీఎస్ వ్యవస్థని మరొకరు ధ్వంసం చేసుకోవచ్చు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్, బ్యాంకింగ్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ భయమే అగ్రరాజ్యాల్ని నేరుగా క్షిపణులు పేల్చకుండా ఆపుతోంది. కానీ సముద్ర గర్భంలో సైలెంట్ వార్ మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉంది. చరిత్రని గమనిస్తే ఎప్పుడైనా ప్రపంచం రెండుగా విడిపోయినప్పుడు శాంతిని నెలకొల్పడంలో భారత్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా అటు రష్యాకు ఇటు అమెరికాకు నచ్చజెప్పగల ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ మాత్రమే. ఒకవైపు యుద్ధ నౌకల్ని మోహరిస్తూనే మరోవైపు దౌత్యపరమైన చర్చలు జరుపుతూ భారత్ ఒక విశ్వగురు పాత్రను పోషిస్తోంది. ఈ సంక్షోభం ఎలా ముగిసినా ఒకటి మాత్రం నిజం, ఇకపై ఏ అంతర్జాతీయ నిర్ణయమైనా భారత్ ప్రమేయం లేకుండా జరగదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచమంతా అమెరికా కనుసన్నల్లోనే నడిచింది. ముఖ్యంగా అట్లాంటిక్ మహాసముద్రం అమెరికాకు ఒక సొంత చెరువు లాంటిది. అక్కడ అమెరికా అనుమతి లేకుండా ఒక చిన్న నౌక కూడా కదలడం కష్టంగా ఉండేది. కానీ నేడు వెనుజులా తీరంలో భారత్ మరియు రష్యన్ యుద్ధ నౌకలు అమెరికాకు కళ్లల్లో కళ్ళు పెట్టి నిలబడడం చూస్తుంటే ఆ అమెరికన్ శకం ముగిసిందని అర్థమవుతోంది. భారత్ ఈ చర్య ద్వారా ప్రపంచానికి ఒక బలమైన సందేశం పంపింది. మా ప్రయోజనాలు ఎక్కడుంటే మా సైన్యం అక్కడుంటుంది. అది హిందూ మహాసముద్రం కావచ్చు లేదా అట్లాంటిక్ కావచ్చు. ఈ మొండితనం చూసి వైట్ హౌస్లో చర్చలు మొదలయ్యాయి. భారత్ కేవలం ఒక మిత్రదేశం మాత్రమే కాదు, తనకంటూ ఒక సొంత ఎజెండా కలిగిన గ్లోబల్ పవర్ అని అమెరికా గుర్తించక తప్పడం లేదు. ఈ గందరగోళంలో మరో రహస్యం బయటపడింది. భారత నౌకలు అమెరికా దళాల కమ్యూనికేషన్ వ్యవస్థని కొంతసేపు స్తంభింపజేశాయని వార్తలొస్తున్నాయి. మన స్వదేశీ టెక్నాలజీతో తయారైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు అమెరికా డ్రోన్స్ని పనిచేయకుండా చేశాయి. ఇది అమెరికా రక్షణ శాఖని షాకుకు గురిచేసింది. అంటే భారత్ ఇప్పుడు కేవలం ఆయుధాలు కొనే దేశం కాదు, అమెరికా కంటే మెరుగైన టెక్నాలజీని వాడగల దేశంగా ఎదిగింది. ఫ్రెండ్స్, యుద్ధం అనేది ఎవరికీ మేలు చేయదు. కానీ తనని తాను రక్షించుకోలేని దేశం ఎప్పటికీ శాంతిని చూడలేదు. భారత్ అక్కడ నిలబడ్డం వల్లే రష్యా మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఒక స్థాయిని దాటి వెళ్లడం లేదు. భారత్ ఒక మధ్యవర్తిగా, అదే సమయంలో ఒక పవర్ సెంట్రిక్గా అక్కడ వ్యవహరిస్తోంది. రాబోయే గంటల్లో జరిగే పరిణామాలు మన భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. మీకేమనిపిస్తుంది? భారత్ తన నౌకల్ని వెనక్కి తీసుకోవాలా, లేక అమెరికాకు బుద్ధి చెప్పే వరకు అక్కడే ఉండాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో తెలియచేయండి. భారతదేశ రక్షణ వ్యవస్థపై మీకు నమ్మకం ఉంటే జై హింద్ అని రాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.